ఈ రాష్ట్రం రావాలంటే నీ తల్లి చెల్లె భయపడే పరిస్థితి. నీ బాబాయిని చంపేసినాడు రాజకీయం కోసం, కోడికత్తి డ్రామా ఆడినాడు రాజకీయం కోసం. నీ బాబాయిని చంపేసి ఆ కేసు ఆయన కూతురు సునీత గారి మీద నెట్టేయాలి, వాళ్ళ అల్లుడి మీద నెట్టాలని చూసినాడు. ఇవాళ వాళ్ళు నిన్ను చూస్తే భయపడిపోతా ఉన్నారు. వాళ్ళకే రక్షణ లేదు. ప్రజలకు ఏం విశ్వాసం ఉంటుంది నీ మీద? ఇవాళ నీ పార్టీలో అసంతృప్తులందరూ కూడా మూడో పార్టీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇవాళ షర్మిల ఏమైనా వస్తుందేమో అని చెప్పి. ఇవాళ మంగళగిరి ఎమ్మెల్యే రాజీనామా చేసినా, రాజీనామాకి సిద్ధంగా ఉన్న ఒంగోలు ఏదో ఆ విధంగా మీరు ఆపుతున్నా, ఇట్లాంటి చాలా మంది నీ కుటుంబంలోనే జరగబోతా ఉంది, రచ్చ జరగబోతా ఉంది. అటువైపు చూస్తా ఉన్నారు, ఏం జరిగిద్దో చూద్దామని చెప్పి. దీన్ని ఏమర్చడానికి ఎన్ని జిమ్మికులని చేస్తా ఉన్నావు. చేసుకో, నీ పార్టీ నీ ఇష్టం, ఎవడన్నా పెట్టుకో. ఎవరిని పెట్టుకున్నా ఒకటే, ప్రజాభిప్రాయం పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. నిన్ను భరించే పరిస్థితిలో ఈ రాష్ట్రం లేదు, ఈ రాష్ట్ర ప్రజలు లేరు.